హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జి దాడి చేశాడు. దాడిలో విద్యార్థి దవడ ఎముక విరగటంతో మలక్పేట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇన్ఛార్జ్ మాలి సతీష్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయంలో కలగజేసుకుని విద్యార్థులను ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ చితకబాదారు. రైట్, నారాయణ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి చేశారు. దాడిలో విద్యార్థి దవడ ఎముక విరగటంతో మనం చూడొచ్చు. దవడపై ఉన్నటువంటి వేలి ముద్రలు కూడా మనకి కనిపిస్తున్నాయి. చిన్నగా డ్యామేజ్ అయినట్లుగా కనిపిస్తుంది అక్కడ. సో లోపలిగా ఎంక్వైరీ చేస్తే మాత్రం, లోపలిగా స్కాన్ తీస్తే మాత్రం ఎముక విరిగిపోయినట్లుగా అర్థమవుతుంది. దవడ ఎముక విరిగిపోయినట్లుగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు తెలియజేశారు. మలక్పేట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పోలీసులు ఇన్ఛార్జ్ మాలి సతీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఇటు ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ విషయంలో ఈయన కలుగజేసుకోవటం, దాంట్లో విద్యార్థులను ఫ్లోర్ ఇన్ఛార్జ్ చితకబాదినట్లుగా మనకి అర్థమవుతోంది. అతి దారుణంగా కనిపిస్తోంది. ఒక ఇంటర్ కాలేజ్లో సంభవించినటువంటి దారుణం ఇది. హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, అసలు ఏం జరిగింది ఇంటర్ కాలేజ్లో? పూర్తిగా డీటెయిల్స్ ఏంటి? అసలు గొడవకు కారణాలేంటి? సౌమ్య, అయితే నారాయణ కాలేజ్ లోని గడ్డి అన్నారంలో ఉన్నటువంటి బ్రాంచ్ లో ఉన్నటువంటి ఒక విద్యార్థి పైన ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడికి దిగినట్టుగా తెలుస్తా ఉంది. దాడిలో విద్యార్థి యొక్క ఎడమ దవడ యొక్క ఎముక కూడా తిరిగినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి తన తల్లిదండ్రులు కూడా మలక్పేట పోలీసులకు అయితే సమాచారం ఇచ్చి అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నారాయణ ఫ్లోర్ ఏదైతే కాలేజీకి సంబంధించిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉన్నాడో మాలి సతీష్ పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. అసలు గొడవకు కారణం ఏంటంటే, ఒక ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ విషయంలో కలగ చేసుకొని ఇద్దరు విద్యార్థులను కూడా సతీష్, అంటే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయితే ఇద్దరు విద్యార్థులను కూడా చితకబాదినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అసలు ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన గొడవకు కారణం ఏంటి, ముఖ్యంగా ఈయన దాంట్లో ఆ సతీష్ అనేటువంటి ఇన్ఛార్జ్ ఎందుకు కలగ చేసుకోవాల్సి వచ్చిందనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క ఈ దవడ ఎముక విరిగినటువంటి విద్యార్థి సాయి పునీత్ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ, అలాగే నారాయణ కాలేజ్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే పోలీసులకు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో లక్షల రూపాయలు ఫీజులు పోసి మేము మా పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలాంటి మంచి కాలేజ్ అని చెప్పేసి ఇలాంటి కాలేజీల్లో జాయిన్ చేస్తుంటే వారేమో మా పిల్లలపైనే దాడి చేసి రివర్స్ లో వాళ్ళని గాయపరుస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు సాయి పునీత్ యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వామి, అయితే విజయ్, ఆ బాలుని మనం ఒకసారిగా ఆ విద్యార్థిని కనుక చూస్తూ ఉంటే చెంప పైన దవడ ఓవరాల్ గా మొత్తం అంతా కూడా స్క్రాచ్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే ఎముక ఇరిగిపోయేంతగా, అంటే దేంతో కొట్టాడని చెప్తూ ఉన్నారు. అతడు ఎక్కువగా అంటే చిన్నపిల్లలుగా వీళ్ళు స్కూల్ ఏదైతే కాలేజీలో ఏదైతే ఉంటాయో, స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, సో వీళ్ళల్లో పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు ఎక్కువగా కర్రలు, అలాగే స్టిక్స్ లాంటివి, అలాగే ఐరన్ స్కేల్స్ లాంటివి కూడా ఉపయోగిస్తారు. ఈ చిన్న సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఫ్లోర్ ఇన్ఛార్జెస్ లేదా వార్డెన్స్ అని చెప్పుకుంటాం మనం. సో వాళ్ళు ప్రధానంగా ఎక్కువగా ఇలాంటి స్కేల్స్ ఏదైతే రూలింగ్ కి సంబంధించిన రూల్ కర్రలు అంటామో వాటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో దానితోనే దాడి చేశాడా, లేకపోతే చేతితోనే అంత బలంగా కొట్టాడనేటువంటిది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎడమ వైపు విద్యార్థికి సాయి పునీత్ ఎడమ దవడ అయితే పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ కఠిన చర్యలు తనపైన తీసుకోవాలంటూ కూడా సాయి పునీత్ యొక్క తల్లిదండ్రులు పోలీసులని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే చూస్తుంటే గత కొంతకాలంగా కూడా వాళ్ళ మధ్యలో ఒక ఐక్యత లేనట్లుగానే అర్థం అవుతుంది. అంటే ఇద్దరికి అంత దారుణంగా గొడవలు జరుగుతున్నాయనంటే, ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ ఫ్యాకల్టీకి ఇన్ఫార్మ్ చేయటము ఇదంతా చేసి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇద్దరు విద్యార్థులు గొడవ పడుతున్నారంటే ఏదో వాళ్ళకు ఆ క్లాస్ లో కావచ్చు, లేదా ఆడుకునేటువంటి సందర్భంలో కావచ్చు, లేదా ఇతర ఏదైనా సందర్భంలో విద్యార్థులు తరచుగా మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. సో విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సహజ గుణం అది. సో దాన్ని పసిగట్టి ఆయన పై ఏదైతే యాజమాన్యం ఉందో, కాలేజీ యాజమాన్యం ఉందో, లేదా విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి చెప్పకుండా ఈయనే
కలగజేసుకుని విద్యార్థులపైన దాడి చేయడం అనేది అమానుషమైనటువంటి ఘటననే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంత దారుణంగా అసలు విద్యార్థులను ఎవరు కూడా ఇంత దారుణంగా ఇలా ట్రీట్ చేయడం అనేది ఎక్కడ కూడా జరగదు. బట్ నారాయణ కాలేజ్ లో చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ గడ్డి అన్నారం కాలేజీలో జరిగినటువంటి ఈ ఘటన అయితే ఇక్కడ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లక్షలాది రూపాయలు కూడా ఫీజులు వెచ్చించి మరి వాళ్ళు తిన్నా తినకున్నా తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సిటీలో ఉన్నటువంటి అనేక ఇలాంటి ఏదైతే ఫేమ్ కలిగినటువంటి కాలేజెస్ ఉన్నాయో నారాయణ కావచ్చు, మరి ఇతర కాలేజీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యాజమాన్యం పట్టించుకోకపోగా ఇక సిబ్బంది అయితే అత్యంత దారుణంగా విద్యార్థులను ట్రీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఇద్దరు విద్యార్థుల మధ్య వచ్చినటువంటి ఘర్షణను సాల్వ్ చేయకుండా అత్యంత దారుణంగా ఆ విద్యార్థుల పైన దాడి చేయడం అనేది అమానుషం అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద